చూసావా చూసావా పట్టుకున్నాను చూసావా? వాడు ఏ అర్ధరాత్రో వచ్చి పడుకుంటాడు, వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు అని సవాల్ చేసావుగా. నేను వాడి బాబునే. కాదని ఎవరు చెప్పారు? అది ముఖ్యం కాదు. నేను బయటకు వెళ్లి నువ్వు నా కొడుకువే అని చెప్పుకోవాలి. ఎవరు చెప్పొద్దన్నారు? ఎలా చెప్పుకోగలరా? ఎలా చెప్పుకోగలను? నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తుంటే చెప్పుకోగలను. నువ్వు పెద్ద బిజినెస్ చేస్తున్నా చెప్పుకోగలను. పగలు రాత్రి తేడా లేకుండా ఊరంతా బలాదూరు తిరిగి దొంగలా ఇంట్లో దూరేవాడిని నా కొడుకని ఎలా చెప్పుకోగలను? అయ్యో ఏంటండి, ఎప్పుడు తిన్నాడు ఏంటో ఆకలితో నిలబడి ఉంటే పాపం. ఎవరు వీడా? అయ్యో, లోకంలో తల్లులందరూ ఇంత తెలివి తక్కువగా ఎందుకుంటారో తెలియదే. నువ్వేమో వెరిదాన్లా వాడి కోసం తినకుండా ఇంత రాత్రి దాకా వెయిట్ చేస్తూ ఉంటావు. వాడు 10 పరోటా, 3 ఫుల్ బాయిలు, 3 హాఫ్ బాయిలు, 3 ఆమ్లెట్లు అన్ని తిన్నాక 2 ఇడ్లీ కోసం ఖాళీ పెట్టుకుని వచ్చాడు. తినమని చెప్పు. వాడిని 2 ఇడ్లీల కంటే ఎక్కువ తినమని చూద్దాం. ఊరుకుంటారా? అర్ధరాత్రి పూట పసివాణ్ణి పట్టుకొని నువ్వు పదరా. ఏయ్ ఆగరా. రైట్, రోజు పైనుంచి దూకొస్తున్నావు. ఈసారి ఎట్నుంచి వచ్చావంట? లేదు లేదు, అమ్మ తెరిచే ఉంచింది. ఏంట్రా? కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. చదివారా సార్? కళ్ళజోడు కావాలయ్యా. ఇప్పటి వరకు తిప్పి తిప్పి చూశారు కదా సార్, ఏం చూశారు? పేపర్ ఎన్ని పేజీలుందో కౌంట్ చేస్తున్నాను. మీరు చూడనక్కర్లేదు, నేనే చెప్తాను. చెప్పు. మీ స్టేటస్ కి 5 లక్షల లోన్ నేను ఇప్పించగలను సార్. ఇప్పటి వరకు 10 బ్యాంకుల నుంచి వచ్చారు. కనీసం 540 సంతకాలు పెట్టుంటాను. అన్ని వేస్టే. సార్, మా కంపెనీ అలా కాదు సార్. తక్కువ వడ్డీ ఎక్కువ వాయిదాలు. 1 వీక్ ప్రాసెస్. నెక్స్ట్ వీకే మీకు పేమెంట్. మీరు సంతకం మాత్రం చేయండి సార్, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏవేవో చెప్తుంటారు. 541 సంతకం ఇక్కడ చేస్తున్నాను. పెట్టండి సార్. ఏయ్, ఏమై బాబు, ఏమైందా? ఏమైందా నీకు? ఏ బాబు, నీకే ఏంటి? ఏం నొక్కాలి? సంతకం పెడుతున్నా కదయ్యా. రీఛార్జ్ చేయాలా? నీ డాన్స్ తో భయపెట్టావు కదయ్యా. సారీ సార్, ఐటమ్ సాంగ్ వింటే నన్ను నేను మర్చిపోయి డాన్స్ చేసేస్తాను. అమ్మలేదా? అమ్మ గుడికెళ్ళింది బాబు. నాకు వేడిగా వచ్చేసారా? ఏందన్నా నలుగురు కస్టమర్లు టీ తాగడానికి వస్తే నీకు అంత కట్టం ఉందనా? ఏయ్, ఇల్లు టీ తాగటానికి ఎట్లా వచ్చేది? టీ కరెక్ట్ గా ఇస్తే షుగర్ రాలేదంటారు, షుగర్ కరెక్ట్ గా ఇస్తే స్ట్రాంగ్ గా లేదంటారు, స్ట్రాంగ్ గా ఇస్తే ఏడిగా లేదంటారు. గత 25 ఏళ్లుగా ఈ టార్చర్ పడుతున్నాను రా. 25 సంవత్సరాల నుంచా? వాడు వయసు 25 ఉండదు కదా? వీళ్లే కాదయ్యా, వీళ్ళు ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు. ఇంతకు ముందు ఒక గ్రూపు, దానికి ముందు ఇంకో గ్రూపు. ఏంటో నువ్వు చెప్పేదే? ఇదిగో, చదువు అయిపోయాక జాబ్ చేద్దామా బిజినెస్ చేద్దామా అని లేదు. ఇన్స్టాల్మెంట్ లో బైక్ తీసుకుని ఊరి మీద తిరుగుతారు. అదే ఏ జాబ్ బిజినెస్ చేస్తే అప్పుడు మనకెవ్వరికీ కనిపించరు. అప్పటిదాకా వీళ్ళకి ఏ టీ షాపులో సెలూన్ షాపులో అడ్డా. వెళ్తున్నావు? చూడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒబామాని చూడడానికి వెళ్తున్నా. ఏంట్రా ప్రాబ్లం? యూరిన్ ప్రాబ్లం రా. అది ప్రాబ్లం కదరా, పెద్ద ఇంటికి వెళ్ళాడు కదా, అదే ప్రాబ్లం. ఒక లోన్ మ్యాటర్ రా. ఏసీ రూమ్ లో 3 గంటలు కూర్చోబెట్టి 100 ప్రశ్నలు వేసాడు. కడుపు ఉబ్బిపోయింది, దించుదామంటే ఈ ముసలోడు అరుస్తున్నాడు. హే షట్ అప్ ఓల్డ్ మ్యాన్. వచ్చేసారా? వచ్చేసారు దానకర్ణులు, వచ్చేసారు. టీ తయారు చేయరా? ప్యాకెట్ పాలు కదరా సన్నాసి, పిండిన పాలు పోయి. బాబు గారు తీసుకోండి.
మీరు కూడా తీసుకోండి బాబు గారు. ఈ షాప్ ఉన్నదే మీకోసం. ఏంటా మీరు కనపట్టలేదని తెగ కంగారు పడ్డాను. తమ్ముడు, ఇవాళ కరెంటు బిల్లు లాస్ట్ డేటు, మిగతాది రేపేవనా? ఇది కరెక్ట్. నేను నీకు హార్లిక్స్ ఇస్తే నువ్వు నాకు బూస్ట్ ఇచ్చావు తమ్ముడు. కరెంట్ వాడికి ఫోన్ చేయరా, ఆడే ఇక్కడికి వచ్చి బిల్లు తీసుకెళ్తాడు. జిగి 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 జిగి. చూసావరా 500 ఇస్తేనే రోడ్ అంతా తిరిగి క్యాబ్ డాన్స్ పిల్లవరా 1000 రూపాయలు ఇద్దాం. వదిలేరా. అక్కడ కాదురా, ఇక్కడికి వచ్చి ఆడమని వచ్చినారు బాగేస్తాం. ఉమా, నేను త్వరగా వచ్చేస్తాను. సాయంత్రం బయటికి వెళ్దాం. ఇదే కదా డైలీ చెప్పేది. ఈ రోజు త్వరగానే వచ్చేస్తాను రా. ఇప్పుడు చెప్పడం, అర్ధరాత్రి 12 గంటలకి రావడం, 100 సార్లు సారీ చెప్పడం. ఈ రోజు తప్పకుండా మనం బయటికి వెళ్తున్నాం. అదేం వద్దండి, మాతో పాటు మీరు ఇంట్లో ఉంటే మాకు చాలా సంతోషం. అన్నా అరే అరే, నమస్తే అన్న. వేసావా? ఏంటి చెప్పు. నేను ఇల్లు కొన్నానన్నా, అందులో కాపురం ఉన్నాయని ఖాళీ చేయట్లేదు. మీరే ఈ ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయాలన్నా. రేపు దండేశాడ్రా, వాడిని రమ్మని చెప్పు. ఏంట్రా ఇల్లు ఖాళీ చేయనన్నావట? అది నా ఇల్లనా, నేను ఖాళీ చేయటం. తెలివి తక్కువ. అమ్మేశాక అది నీ ఇల్లు ఎలా అవుతుందిరా? అది నేను అమ్మలేదనా. రాయ్, అబద్ధం చెప్పు. వాడు కొనేసానంటున్నాడుగా. నేను అమ్మలేదని చెప్పాను కదన్నా. ఏంట్రా వాడు అమ్మనే లేదంటున్నాడు? అవునన్నా, నేను వీడి దగ్గర కొనలేదు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? నేను వేరే ఆయన దగ్గర కొన్నానన్నా. ఆ? ఆ తర్వాతే తెలిసింది ఆ డాక్యుమెంట్స్ డూప్లికేట్ అని. ఎలాగైనా మీరే ఇది నాకు ఇప్పించాలన్నా. దండేసి నన్ను కమిట్ చేయించావు కదరా. ఇలా చూడు తమ్ముడు, ఎవరైనా నా దగ్గరకు వచ్చి అయ్యా ఈ పని చేసి పెట్టని చెప్తూ నాకు దండేస్తే ఆ పని చేసి పెట్టడం నాకు అలవాటు. అదే నాకు పేరు, లేదంటే పేరు చెడిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీకేం కావాలన్నది నేను చేసి పెడతా, కానీ నువ్వు ఆ ఇల్లు వదిలే. మేము మా తాత మొత్తాల కాంచి ఇక్కడే ఉంటున్నామన్నా. మూర్ఖుడు, ఏంటో తరతరాలు నువ్వు నీ పెళ్ళాం బిడ్డలున్నారే, అదే నిజం, అదే ఇక మీద తరం. ఏంటి ఇప్పుడు ఏంటంటే, నువ్వు అమ్మేశావు, వాడు కొనేశాడు. ఇదే నా డిసిషన్. ఏనా ఇదే న్యాయమా? ఎక్కడదే న్యాయం? ఎక్కడ మంచోడెవడో చెడ్డోడెవడో అనవసరం, ముందొచ్చి దండేసినోడే ముఖ్యం. మీది సంతకమా ఏలి ముద్ర? సంతకమే. సరే పెట్టు. జరగా. హైదరాబాద్ అంటే ఇల్లు ఉంటదా? చూడమ్మా, పని దొరకపోతే పగలే చొక్కాలు లెక్కెట్టుకోవాల్సి వస్తుంది కానీ ముందు సిల్లర తీయండి. అరే డబ్బులు డబ్బులు నువ్వే బరా. ఏంటి యాద వేషాలు ఎత్తన్నా నా దగ్గర? మన దగ్గర ఈ వేషాలు కుదరవు. ముందు డబ్బులు ఇస్తారా? మరి అలా రెండు దారికి 100 తీసుకో. పని లేనోడంటే ప్రతి ఒడికి లోకవే. సర్వీస్ అమ్మా, సర్వీస్ మన దగ్గర ఉంది. సిటీ కొత్త, ఇది కూడా తెలిసిపోయిందిరా. అవును రోయ్. ఎక్స్పీరియన్స్ అమ్మా, ఫేస్ రీడింగ్. మీలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంతమందిని చూసుకుంటాను. చూడు, సిటీకి వచ్చిన ప్రతి ఓడు ఓ జీవిత సత్యం తెలుసుకోవాలి. రోయ్ ఏంటో అది. సంపాదన లేని మొగుడు ఇంటికి వస్తుంటే నడిచొచ్చే శవంలా కనిపిస్తాడట పిల్లానికి. అందుకే కదా మేం పెళ్లి చేసుకోలేదు. నేను చేసుకున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ సత్యం ఫాలో అయితే చాలు. వెళ్ళు. సరే వెళ్ళు. వినేవాడుంటే ప్రతి వాడు చెప్పేవాడే. ఇప్పుడు అర్థం కాదులే నీకు. వాడు చెప్పింది కరెక్టేరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళరా మనం? ఎక్కడికంటరా? రూమ్ ఎత్తుకుందాం పదండి. టూలెట్ ఇంటి కోసమా చెట్టు కోసమా? ముందు నెంబర్ కొట్టరా. 92474 ఎంగేజ్ రా. ఇంకో నెంబర్ ట్రై చేయరా. Who is this? కొండ వలస. ఇప్పుడు మీరు, ఒకప్పుడు నేను కూడా వలస వచ్చిన వాడిని. వలస వచ్చిన వాళ్ళు ఎవరు బాధపడకూడదని ఆ బోర్డు నేనే పెట్టాను. అంటే మీరు బ్రోకరా? బ్రోకర్ అంటే పీకరా? ఇదే ఎక్స్ప్రెషన్. కరెక్ట్ గా పోల్చుకున్నావు, పైకి వస్తావు నువ్వు. వెళ్దామా? ఎక్కడికి? అక్కడికే. అక్కడికంటే జలగల వెంగళప్ప ఇంటికి పద. ఓ 100 ఇచ్చుకో. ఏంది? అందరూ ఫార్మల్ గా ఇస్తూ ఉంటారు, అందుకని అడిగాను.
ఇప్పుడు నువ్వు పైకి వస్తావు